సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చాలామందికి ఏంటంటే చిన్నపిల్లల కాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటాయంటే పాదాలు కాకుండా కాళ్ళు మోకాళ్ళ కాంచి కింది వరకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాకపోతే ఇవి ఒక 1 year తర్వాత సెట్ అవుతాయి. సో కామెంట్ వచ్చిందనమాట, చిన్నపిల్లల కాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటాయి అండ్ మీ పిల్లలు ఎలా ఉన్నాయి, దాని తర్వాత సెట్ అయినాయా లేదా అని అడిగారు. సో దొడ్డు కాళ్ళు అంటారు చూసారా, పిల్లలు నడవనంత వరకు కూడా వాళ్ళ కాళ్ళు కొంచెం బెండ్ అయి ఉంటాయి. కొంచెం పాదం మంచిగానే ఉంటుంది కానీ కాళ్ళు నీస్ నుంచి కింది భాగం వరకు కొంచెం వంకరగా ఉంటాయి అన్నమాట కాళ్ళు. సో వాళ్ళు ఏం మళ్ళా మొత్తం టోటల్గా వాళ్ళు ఏం వర్క్ చేయరు అండ్ నడవరు కదా. సో కాళ్ళని అటు ఇటు కదిలిస్తూ ఉంటారు అంతే. సో అందుకు మనకి చూడ్డానికి అలా కనిపిస్తాయి కాళ్ళు, కానీ లోపల బోన్ అనేది స్ట్రైట్గానే ఉంటుంది. కాకపోతే దాని చుట్టూ కండ అనేది ఇలా వచ్చేసి ఆ కండ మనకి వంకరగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాని వాళ్ళు వంకర కాళ్ళు ఉన్నాయి అండ్ దొడ్డు కాళ్ళు ఉన్నాయి ఇలా అనుకుంటూ ఉంటాం, కానీ అస్సలు కాదండి. సో ఆఫ్టర్ 1 year తర్వాత వాళ్ళు నడవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మొత్తము కూడా క్లియర్ అయిపోయి స్ట్రైట్గా కనిపిస్తాయి. అండ్ మీరు మాత్రం మసాజ్ అనేది కరెక్ట్గా చేయండి. కాళ్ళు 2 దగ్గర పెట్టుకొని బాగా రబ్ చేయడం, ఇలాంటివి మసాజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. పుట్టిన దగ్గర నుంచి 8 months 9 months దాకా కూడా మసాజ్ అనేది చేస్తూనే ఉండాలి. సో ఇలా చేస్తే మనకి తొందరగా నడుస్తారండి, బెండ్ అయిన కాళ్ళు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో మీ పిల్లలకి ఇలా ఉంటే మాత్రం టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ఆయిల్ మసాజ్ అనేది కరెక్ట్గా చేసుకోండి అండ్ నడిపించడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో, ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ కాళ్ళు ఎలా ఉంటాయనే దాని గురించి అండ్ ఎప్పుడు సెట్ అవుతాయనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.